హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన బెల్లం తానికల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. పాల తానికలు వేరు, బెల్లం తానికలు వేరండి. నేను చేసేది బెల్లం తానికలు. మీరు కనుక మొదటిసారి ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి కావాల్సినవి బియ్యం రవ్వ 2 కప్పులు, కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 2 కప్పులు. కొంచెం రవ్వను పక్కన పెట్టుకుని మిగతా రవ్వలో మనం కొంచెం సాల్ట్, బాగా మరిగించిన వాటర్ని వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ బియ్యం మనం బాగా కడిగి శుభ్రంగా ఆరనిచ్చి దాన్ని ఫ్రై చేసి అప్పుడు మిక్సీ పట్టుకున్నానండి. రవ్వ చేసే విధానం నేను వీడియో లాస్ట్లో కూడా పెట్టాను, చూడండి. అలా చేసుకుంటే రవ్వ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రెడీమేడ్గా దొరికే బియ్యం రవ్వ దీనికి అంతగా బాగోదు. చూడండి, ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వేడి నీళ్ళు బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా చేసుకోండి. చూడండి, ఇలా పట్టుకుంటే మనకి ముద్దలా అవ్వాలి. ఇలా మొత్తం కలిపేసి మీరు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలుగా తీసుకుని మీరు వీటిని పొడవుగా చిన్న చిన్న తానికల్లాగా చేసుకోండి. పిండి అంటుకుంటున్నట్టయితే కనుక మీరు పొడి పిండి పక్కన పెట్టుకున్నారు కదా, దాన్ని కూడా మీరు చేతులు అప్లై చేసుకుని చిన్న చిన్న తాలికల్లాగా చేసుకుని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. దీనికి కొలత అంటే 1/2 కిలో రైస్ తీసుకుంటే దాంట్లో సగం బెల్లం తీసుకోవాలండి. 1/2 కిలో అయితే 1/2 కిలో బెల్లం తీసుకోవాలి. సగానికి సగం అన్నమాట బెల్లం. స్వీట్ ఇష్టపడేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో వాటర్ కూడా మీకు కొలత ప్రకారం ఏమి ఉండదు. మీరు చేసుకునే తాలికల క్వాంటిటీని బట్టి అవి ములిగి కొంచెం వాటర్ మనకి వాటితో ఉడకటానికి సరిపడగా ఉండేంత వాటర్ని మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. సో ఇలా వాటర్ వేసేసిన తర్వాత మనకి బెల్లం కరిగి కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. అలా మనకి బెల్లం అంతా కరిగిపోయి వాటర్ అలా రెడీ అయిన తర్వాత దీంట్లో మనం చేసుకున్న తాలికల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా యాడ్ చేసుకోండి. ఇది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎప్పుడో పాతకాలపు అమ్మమ్మల నాటి వంట అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఒక 5 నిమిషాలు వదిలేస్తే అలా బుడగలు వస్తాయి కదా. ఇప్పుడు మీరు ఒక గరిటె పెట్టి అక్కడక్కడ ఒక్కొక్కసారి కలుపుతూ అడుగంటకుండా మీరు అలా కలుపుకోండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత మీకు ఆల్రెడీ మనం బియ్యాన్ని రవ్వని మనం వేపి విసురుకుంటాం కాబట్టి వేడి నీళ్ళతో కలిపాం కాబట్టి చాలా మట్టుకి ఉడుకుతుంది. అది ఎక్కువసేపు టైం ఏం పట్టదు. ఇప్పుడు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ మీరు జ్యూసీగా కావాలంటే అలా దింపేసుకోవచ్చు. లేదు మీరు గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉడకనివ్వచ్చు. కానీ ఇది జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ని వేసేసి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం తానికలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో చివరిలో నేను బియ్యం రవ్వని ఎలా చేశానో కూడా మీకు పెట్టాను, ఒకసారి చూడండి. ఇప్పుడు బియ్యం రవ్వ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక ప్లేట్లో దగ్గరగా అంటే ఇలా నొక్కి పెట్టండి. ఒక 5 మినిట్స్కి దాంట్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటే పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక ఫ్రై ప్యాన్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఒకసారి వేపండి. బియ్యం బాగా వేగిన తర్వాత చల్లారాక మనం మిక్సీ పట్టుకుంటే మనకు బియ్యం రవ్వ రెడీ అయిపోతుంది. ఈ బియ్యం రవ్వతో మనం చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి ఐటమ్స్ నేను త్వరలో మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.